నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శివరాత్రి సందర్భంగా నరసరావుపేటలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే అరవింద బాబు. హోటళ్లు, దాబాల నందు సీసీ కెమెరాలు తప్పనిసరి. సత్తెనపల్లి రూరల్ సిఐ కిరణ్. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో ఎమ్మెల్యే అరవింద బాబు. రొంపిచెర్ల మండలంలో అవాకులు చవాకులు పేల్తే ఖబర్దార్. మీడియా సమావేశంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జాన్ సైదా. స్వచ్ఛ సంక్రాంతి, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు. సుబ్బయ్యపాలెంలో ఎమ్మెల్యే అరవింద బాబు. రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెంలో ఎమ్మెల్యే అరవింద బాబు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో పాసు పుస్తకాలపై మాజీ ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోవడం, పొలం సరిహద్దుల రాళ్లపై జగన్ బొమ్మ వేసుకోవడాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించామని తెలిపారు. ఈ గ్రామంలో టీడీపీ వారి మీద వైసీపీ అనేక కేసులు పెట్టినా ధర్నాలు చేసి ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. పాసు పుస్తకాల మీద రాజముద్రతో రైతులకు అందచేస్తున్నామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే అరవింద బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు, గ్రామ రైతులు పలువురు పాల్గొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది. వాళ్ళు పాస్ పుస్తకాల మీద వాళ్ళ బొమ్మలు వేసుకున్నారు. పొలాల్లో కూడా మరి రాళ్ల మీద కూడా వాళ్ళ బొమ్మలు వేసుకోవడం జరిగింది. అవన్నీ రోజులు పోయినాయి. మనం పోరాటం చేసాం. మీ పోరాటాల ఫలితంగా మీ ఆశీస్సులతోటి, మీ దీవెనలతోటి ఇక్కడ అరవింద్ బాబు ఎమ్మెల్యే అయ్యాడు 20 ఏళ్ళ తర్వాత. అదేవిధంగా నిజంగా ఇది మీరు ఇచ్చిన నాకు గౌరవం. నన్ను గెలిపించిన మా అక్క జిల్లాలు అక్కడే ఉన్నారు. ఇదే గ్రామంలో ఇక్కడే మనం ఎంతో ఉద్యమం చేయడం జరిగింది. ఈ విగ్రహం దగ్గర మీరందరూ అందుబాటులో ఉండి అందరూ కూడా అండగా ఉండబట్టి ఒక కులం లేదు, మతం లేదు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా గెలిపించారు. అరవింద్ బాబుని ఎమ్మెల్యే చేశారు. ఆ విధంగా చేయటం వల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా కులాలు, మతాలు, రాజకీయాలు చూడకుండా అందరూ కూడా ఆయన్ని 4వసారి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. దానికి తోడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన పట్టుదలతోటి మనం ఇద్దరం కూడా కలిసికట్టుగా పనిచేసాం. ఎక్కడ కూడా విభేదాలు లేకుండా ఇద్దరం కూడా చక్కగా పరిపాలన చేస్తుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ఇవాళ పాస్బుక్లు తీసుకురావడం జరిగింది. ఈ పాస్బుక్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఒక రాజముద్ర వేసి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రైతుకి ఆయన పేరు మీద ఆయన పొలం ఎంత ఉందో అంతా కూడా నమోదు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, మరి రెవెన్యూ మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరి కలయికతోటి, అధికారుల కలయికతోటి, రెవెన్యూ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, వీళ్ళందరితోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మనం విజయవంతం చేస్తున్నాం. 1933 బుక్స్ రావడం జరిగిందండి. ఈ బుక్స్ మాకు వచ్చి 5 నెలలు అవుతుంది. 5 నెలల క్రితమే బుక్స్ వచ్చాయి, కానీ పంపిణీ ఇప్పుడు చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్న కారణంగా మేము ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు మేము పంపిణీ చేస్తున్నాము. ఈ 5 నెలల్లో ఎవరైనా కొత్తగా భూములు కొనుక్కొని ఆన్లైన్ ఎక్కించుకొని ఉంటే వాళ్ళకి బుక్స్ ఇప్పుడు రాకపోవచ్చు. వాళ్ళు నెక్స్ట్ పేజ్లో మళ్ళీ వస్తాయి. ఎవరికైనా బుక్స్ రాకపోతే టెన్షన్ పడకండి, ఖచ్చితంగా నెక్స్ట్ పేజ్లో మళ్ళీ బుక్స్ వస్తాయి. అలానే ఈ బుక్స్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే, అంటే సర్వే నెంబర్ కరెక్షన్స్ కానివ్వండి, అండ్ క్లాసిఫికేషన్ పొరపాటున పట్టాలంటే ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్గా పట్టడం కానీ, అసైన్మెంట్గా పట్టడం కానీ, ఇలాంటివి ఏమైనా గతంలో రీసర్వేలో కూడా తప్పు జరిగి ఉన్నమాట వాస్తవమే. అలాంటివి ఏమైనా జరుగుంటే మాత్రం ఇప్పటివరకు మా నోటీస్ వచ్చి మేము సరి చేసాము. ఇప్పుడు మీరు బుక్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎంతవరకు కొంతమంది రైతులు ఆన్లైన్లో చెక్ చేసుకుని ఉంటారు. బుక్స్ చూసుకుంటే మీకు అవగాహన వస్తుంది. బుక్స్ చూసుకున్న తర్వాత ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ఇమీడియట్గా మీ పాస్బుక్ జిరాక్స్ పెట్టేసి ఒక అర్జీ పెట్టేసి ఇక్కడ ఈ సచివాలయంలో అందజేస్తే మేము ఆ ఫైల్ ఆడియో గారికి పంపించి మేము ఈ సరి చేయడం జరుగుతుందండి. గతంలో ఈ సర్వే నెంబర్ తప్పులు చేయాలన్నా అండ్ క్లాసిఫికేషన్ కరెక్షన్ చేయాలన్నా మనం జేసీ గారి వరకు ఫైల్ పంపించాల్సి వచ్చేది. కానీ రైతులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా 4 రోజుల క్రితమే ఒక సర్క్యులర్ ఇచ్చింది. జేసీ గారి నుంచి ఆ అధికారులు ఆర్డీ గారికి బదలాయిస్తూ మనకి సర్క్యులర్ వచ్చింది. నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జానీ సైదా మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ఘనత తమదేనన్నారు. అయినా సరే విద్యుత్పై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విద్యుత్ కొనుగోలులో కూటమి ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఆదా చేసిందన్నారు. ఏదైనా సరే మొదలు పెట్టడం, తర్వాత వదిలిపెట్టడం వైసీపీ నేతల పని అని అన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభించడం రాష్ట్రానికి శుభ పరిణామమని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుంది. అవినీతిపై వైసీపీ శ్రేణులు విచ్చలవిడిగా అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలలో ఏమాత్రం రాజీ పడమని, మరోసారి అవాకులు చవాకులు పెలితే ఖబర్దారని వైసీపీని హెచ్చరించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా
నాకు ఊహ తెలిసిన తర్వాత, మీ అందరికీ ఊహ తెలిసిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరగడం తీసేసి తగ్గించడం అనేది ఈ కూటమి ప్రభుత్వంలోనే మనం అందరం చూసాం. అయినా కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏదో మా హయాంలో అలా చేసాం ఇలా చేసామని ప్రగల్భాలు పలుకుతున్నారు. రాష్ట్రంలో ప్రజలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గించి కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. అయినా కానీ ఈ వైసీపీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏదేదో మేము చేసాం, మా టైంలో అలా చేసాం ఇలా చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా సుమారుగా 4,500 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో 11 సార్లు సుమారుగా విద్యుత్ ఛార్జీలను పెంచింది. వినియోగదారులపై విపరీతమైన ఆర్థిక భారాన్ని మోపింది. సీఎం చంద్రబాబు గారి కూటమి అధినేత, మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించి దాదాపుగా కొనుగోళ్లలో 1000 కోట్లను ఆదా చేసింది. ట్రూ అప్ ఛార్జీల భారాన్ని తగ్గించడం చేతగాని ప్రభుత్వ వైసీపీ విమర్శల పట్ల ప్రజలు చీత్కరించుకుంటున్నారు. కానీ 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీ విద్యుత్ అంశాలపై మాట్లాడే కనీస నైతిక అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ట్రూ అప్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షధ్వానాలతో ఏకాభిప్రాయంతో స్వాగతిస్తున్నారు. ఇవన్నీ కాకుండా నిన్న మొన్న చూసాం మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో. నిన్న మన గౌరవ విమానయాన శాఖ మంత్రి గారు దాన్ని ఓపెన్ చేశారు. నిన్న మొట్టమొదటి విమానం ల్యాండింగ్ అయింది. దాని మీద కూడా మనం అభివృద్ధి చేయడం, వాళ్ళు ఎక్కడో పడుకున్న వాళ్ళు పైకి లేచి వచ్చి ఆ టైంలో మేమే మొదలుపెట్టాం అని చెప్పడం, మొదలుపెట్టడం వరకే వాళ్ళ పని. ఒక దిశానిర్దేశం లేకుండా మొదలుపెట్టడం, పక్కన పెట్టడం, ఒక విధి విధానం లేకుండా వెళ్ళిపోవటం. మనం వచ్చి ఈ 18 నెలల్లో దాన్ని కంకణం కట్టుకొని అభివృద్ధి చేయగానే బయటకు వచ్చేసి ఆ రోజు మేము ఓపెన్ చేసాము, లేకపోతే ఇంకోటి చేసాము అని వచ్చి ప్రగల్భాలు పలకడం తప్పితే ప్రారంభించడం గొప్ప కాదు. దాన్ని ఒక నిర్దిష్ట పద్ధతిలో ఒక ప్లానింగ్ ప్రకారం పూర్తి చేసి ప్రజలకు దాన్ని అందించడం అనేది గొప్ప విషయం. కాబట్టి సోదరులారా, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదో పేటీఎం బ్యాచ్ మొత్తం సోషల్ మీడియాలో బయటకు వచ్చి మేము ఆ రోజు ఇలా ప్రారంభించాం, ఇలా చేసాం, అలా చేసాం చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు మీరేం చేశారు, మేమేం చేశారని. కాబట్టి మీరు ఎంత చెప్పినా, ఎంత డబ్బా కొట్టుకున్నా కానీ, సోషల్ మీడియాలో ఏ విధంగా చేసుకో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాన్ని స్వాగతించరు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని అందరూ గుర్తించి పద్ధతిగా నడుచుకోవాలని వైసీపీ వాళ్ళకి ఈ విధంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అరవింద్ బాబు లబ్ధిదారులకు అందజేశారు. 45 మంది లబ్ధిదారులకు 31,59,194 విలువ గల చెక్కులను అందజేస్తూ ఆరోగ్యశ్రీ కిందకు రాని జబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం చేయడం ఒక్క కూటమి ప్రభుత్వానికే చెల్లిందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. మరి అందరూ ఆరోగ్యాలు బాగుండాలి, ఆరోగ్యం బాగుంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయనే ఆలోచనతోటి ఆరోగ్యశ్రీలో రాని కేసులన్నిటికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు చేసుకొని పేద ప్రజలను ఆదుకోవడానికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ని గడిచిన 2 ఏళ్లుగా ఈ ప్రజలందరూ కూడా ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతోటి అందరూ కూడా ఆర్థిక పరంగా ఆదుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమంలో గడిచిన 5 ఏళ్లుగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడూ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన పాపాన పోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మానవత్వంతో ఒక మంచి ఆలోచన చేసి మరి పేద ప్రజలను ఆదుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖర్చులు అవుతాయి కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆలోచనతోటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో మరి నర్సాపేట పట్టణంలో ఇవాళ దాదాపు 44 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. నర్సాపేట అసెంబ్లీ ఆఫీస్ లో దాదాపు 34 లక్షల రూపాయలని ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కింద 44 మందికి ఇవ్వడం జరిగింది చెక్కులు. రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెంలో స్వచ్ఛ సంక్రాంతిలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. గ్రామంలో వీధుల వెంట ఉన్న పేడ కుప్పలను మనమే స్వచ్ఛందంగా తీయాలని, ముఖ్యంగా యువత ఒక టీంలా ఏర్పడి మన ఊరిని మనమే బాగు చేసుకుందాం అనే నినాదంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు పిలుపునిచ్చారు. ఇవాళ ఏదైతే ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామో జనవరి 5న స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామాలు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి
ఈ గ్రామాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. రోడ్లన్నీ బాగున్నాయి, కాలువలు బాగున్నాయి. అంటే రోడ్ల బట్టి ఏదన్నా దెబ్బలు ఉంటే కనుక వాటి కూడా తీసేయండి. మీకు ఆల్మోస్ట్ ఈ పంచాయతీలో స్వచ్ఛ సంక్రాంతి తరపున మీకు ప్రైజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎంఆర్ఓ గారు, ఎంఈఓ గారు, అదేవిధంగా డ్వామా పీడీ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు ఉన్నారు, అదేవిధంగా వాటర్ రిసోర్స్ ఆఫీసర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అన్ని విధాల గ్రామం బాగుంది. గ్రామస్తులు మంచివాళ్ళు. ప్రతి కార్యక్రమాన్ని బాగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అంటే వెనకటి రోజుల్లో 50 ఏళ్ళ క్రితం మనం అందరం కూడా గ్రామాల్ని మనమే బాగు చేసుకునేవాళ్ళం. గ్రామంలో ఉన్న కాలువలు మనమే తీసి పూడికి తీసుకునేవాళ్ళం. నిజమా కాదా? పెద్దవాళ్ళందరూ తెలుసు. గ్రామ స్థాయిలో ప్రణాళికలు తయారీ యథావిధిగా మనము ఇంటెన్సివ్గా మన గ్రామ సభలో, గ్రామ పంచాయతీలో పక్కాగా మనం ప్రణాళికలు తయారు చేసి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మరి శాంక్షన్ తీసుకొని పనులు చేపట్టడం జరుగుతుంది. మరి దీంట్లో ముఖ్యమైనటువంటి ఈ అంశాలకు కానీ, నాయకులకు కానీ, శ్రామికులకు కానీ, ఇప్పుడు ఇది వరకు నేను ఇందాక చెప్పాను, 10th క్లాస్ ఉన్నప్పుడు ఒక నార్మల్ సిలబస్ ఉంటుంది, ఇంటర్మీడియట్ పోయిన తర్వాత ఇంకొంచెం పెరుగుతుంది కదా. కాబట్టి ప్రధాన పనులు కేటగిరీల్లో కొంత మార్పులు చేశారు. బట్ మ్యాక్సిమం పనులు ఇప్పటి వరకు చేపట్టినవి ఉంటాయి. దాంట్లో 4 రకాల పనులు ఏంటంటే నీటి భద్రత, సంరక్షణకు సంబంధించినవి. మనకు ఇందాకే నీటి గురించి మాట్లాడడం గౌరవ శాసనసభ్యుల వారు. మరి నీటి మట్టం ఈ గ్రామంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్ట్ చేసినటువంటి మేరకు ఈ 3 మీటర్లు 8 మీటర్ల మధ్య స్థాయిలో ఉన్నాయి. చాలా సంతోషం. మరి ఆ నీటి సంరక్షణ, నీటి భద్రత ఈ లెవెల్లో మనకు మే వరకు 8 మీటర్లలోపు మే నెలలో కూడా ఉండాలి. సో ఆ విధంగా నీటి సంరక్షణ చేసేటువంటి పనులు టేకప్ చేయడం జరుగుతుంది. నరసరావుపేట మండలం కోటప్పకొండ నుండి కొత్తపాలెం వరకు నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే అరవింద బాబు పరిశీలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో 4 కోట్లతో 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతున్నట్లు ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. ముఖ్యంగా మేమందరం కూడా ఇప్పుడు కొత్తపాలెం నుంచి కోటప్పకొండ మరి తిరణాలకి ఉపయోగపడే రోడ్డు పంచాయతీ రాజ్ నిధుల కింద మన ప్రీతం నేత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దాదాపు 4 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి ఈ రోడ్ని మొట్టమొదట మెటల్ రోడ్డుగా వేయడం జరిగింది. తర్వాత అనివార్య కారణాల వల్ల, అకాల వర్షాల వల్ల దాదాపు 6 నెలలు ఈ రోడ్డును వేయలేకపోయాము. తర్వాత మరి ఇప్పుడు కోటప్పకొండ తిరణాల సందర్భంగా ఈ రోడ్డుని మళ్ళీ మరి డబుల్ లేయర్గా వేయడం జరిగింది. మరి కార్యక్రమాన్ని మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ఈ రోడ్ని మరి ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మరి వీరు సిద్ధంగా ఉండటం జరిగింది. వాళ్ళ ఈ రోడ్డు శరవేగంతో ముందుకెళ్తా ఉంది. అభివృద్ధి పనులు కూడా బాగా వేగవంతంగా సాగుతున్నాయి కాబట్టి రేపు శివరాత్రి పండగకల్లా ఈ రోడ్ని సిద్ధం చేస్తాము. మరి అందరికీ అందుబాటులో ఉండటానికి, ప్రజలకి, అదేవిధంగా భక్తులకి, మరి ప్రభలు వీటన్నీ కూడా వీటి ద్వారా వెళ్ళటానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డుకి కనెక్టివిటీ రోడ్డు ఒకటి ఉంది, గోనెపూడి మీదుగా చిన్నతురగపాలెం, ఆ రోడ్డును కూడా వేయటం జరిగింది. అదేవిధంగా గోనెపూడి నుంచి చిన్నతురగపాలెం దాకా రోడ్ని 80 లక్షల రూపాయలతోటి ఆ రోడ్డును కూడా బీటీ రోడ్డుగా వేయటం జరిగింది. కాబట్టి మరి ప్రయాణికుల సౌకర్యార్థం, భక్తుల సౌకర్యార్థం రేపు కోటప్పకొండ తిరణాలకి ఇబ్బంది లేకుండా ఉండటానికి శరవేగంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మే లోపల ప్రతి గ్రామంలో ఉన్న కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా మరి వేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థ కింద ఈ రోడ్లన్నీ కూడా మరి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శరవేగంతో ముందుకెళ్తుంది. కాబట్టి మీడియా సోదరులందరికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. నరసరావుపేటలో సోమవారం జరిగిన ప్రజావేదికలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మాధవరావు సూచనల మేరకు ప్రతి శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో జనతా వారధి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు నుండి అన్ని జిల్లాల కార్యాలయంలో ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కేంద్రం నరసరావుపేటలో బీజేపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, నెల్లూరు జిల్లా ఆర్టీసీ జోనల్ సీనియర్ కార్యకర్త సురేష్ రెడ్డి జిల్లా కలెక్టర్కు అర్జీ సమర్పించారు. ప్రతి శుక్రవారం ప్రకాష్ నగర్ బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. జనతా వారధి అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రారంభించబడింది. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఇది పనిచేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కూడా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజలకు మరింత చేరువయ్యేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు దీని ఒక సేవా కార్యక్రమంగా తీసుకొని ప్రజలతో మమేకమై గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ యొక్క అమలయ్యేటువంటి పథకాలని నికరమైనటువంటి ఎవరైతే అభాగ్యులైనటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకి చెందేటువంటి విధంగా ఎక్కడైనా సరే లోపాలు ఉన్నట్టయితే వాటిని అధికారుల దృష్టికి తీసుకొచ్చి న్యాయం జరిగే విధంగా ఈ జనతా వారధి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడింది. ఇది 2014 సంవత్సరం నుంచి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రజా విజ్ఞప్తుల దినం ఏదైతే ఉందో దీన్ని ఢిల్లీ స్థాయిలో ప్రవేశపెట్టారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రియతమ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు జనతా వారధి పేరుతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు పివిఎన్ మాధవ్ గారి సూచన మేరకు జనతా వారధి అనే కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తూ ఉన్నారు. దానికి భాగంగా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కార్యాలయాల్లో కూడా ఈరోజు ప్రారంభించి ప్రతి కార్యాలయానికి రాష్ట్ర శాఖ నుంచి ముఖ్య అతిథులుగా పంపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట జిల్లా కార్యాలయానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా ఆర్టీసీ జోనల్ చైర్మన్ అయినటువంటి జిల్లా భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త అయినటువంటి సురేష్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి రావటం, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం, జిల్లా కార్యాలయంలో ప్రారంభించి అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పలు సమస్యల్ని కూడా ఈరోజు తీసుకొని వచ్చి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం, కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మండల కేంద్రమైన నకిరికలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభతో పాటు వికసిత్ భారత్ రోజ్గారీ అజీవికా మిషన్ గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ కాసయ్య సభలో మాట్లాడుతూ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం కింద ప్రతి గ్రామ పంచాయతీలో జనవరి 10వ తేదీ వరకు శుభ్రతా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే VBGRAM ద్వారా ఉపాధి హామీ పథకంలో పని దినాలను 100 రోజుల నుండి 125 రోజుల వరకు పెంచినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపుపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. మన ఆంధ్రప్రదేశ్ మిగతా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అందులో భాగంగా మనకి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారు సీరియస్గా తీసుకొని అన్ని చోట్ల ఈరోజు ప్రత్యేకమైనటువంటి గ్రామ సభలు జరపాలనేటువంటి ఉద్దేశమేనా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారు సీరియస్గా తీసుకున్న విషయమేనా మనం ఈరోజు గ్రామ సభలు జరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా మనకి ప్రత్యేకమైన గ్రామ సభల్లో పారిశుద్ధ్యం సంబంధించినటువంటి అంశం. ఈ పారిశుద్ధ్యం అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ సంక్రాంతి MGNREGS పేరు మార్పు చేసి దాని యొక్క ఉపయోగాలను పెంచి వికసిత్ భారత్ రామ్జీగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించింది, ఒక చట్టం చేసింది. కాబట్టి దాని మీద అవగాహన కల్పించడానికి ఈరోజు గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి ఇప్పుడు ఇంటి పన్నుల సీజన్ వచ్చిందండి. దయచేసి గ్రామ పెద్దలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మీ యొక్క ఇంటి పన్నును మీరు కట్టి అదేవిధంగా మీ తోటి వారికి కూడా ఇంటి పన్ను చెల్లించి కొంచెం మనకి, ఎందుకంటే మనకున్న నకిరికల్ మేజర్ పంచాయతీ అని మాటే కానీ మనకున్న ఆదాయ వనరులు కేవలం ఇంటి పన్ను మాత్రమేనండి. మనం ఇంటి పన్ను మీద వచ్చే డబ్బులతోనే మనం వీధి దీపాలు వెలిగించాలన్నా, లేకపోతే ఏమైనా శానిటేషన్ కార్యక్రమాలు చేయాలన్నా కానీ, ఏమైనా గ్రామ పంచాయతీకి అవసరమైన పనులు చేయాలన్నా కానీ కేవలం ఇంటి పన్నుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి దయచేసి గ్రామ పెద్దలందరూ కూడా మీ యొక్క ఇండ్లకి సంబంధించిన ఇంటి పన్నులు చెల్లించి అదేవిధంగా మీ తోటి వారికి కూడా తెలియజేసి ఇంటి పనులు 100% అయ్యేటట్లుగా సహకరించాలని మనం చేసుకుంటాం. ప్రతి ఇంటి వాళ్ళు కూడా మనం స్వచ్ఛగ్రామం చేయాలి అంటే రోడ్డు మీద కూడా రోడ్డు మీదకి విడిచి కుప్పలు తయారు చేస్తున్నారు. వాస్తవంగా మనం వెళ్తూ ఉంటాం, చూస్తున్నాం. ప్రతి బజార్లో కూడా రోడ్డు మీద కూడుస్తున్నారు. అట్లా కాకుండా ఆ రోడ్డు మీద కూర్చున్నది కుప్పలు వేసినంత వల్ల ఏమవుతుందంటే బళ్ళు వచ్చినప్పుడు పోయేవాళ్ళు మళ్ళీ వాళ్ళ ముందుకే వస్తున్నాయి. బీసీ కార్పొరేషన్ మరియు ఈడబ్ల్యూఎస్ పథకాల ద్వారా టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్ రాలేదని కలెక్టర్కి మెమోరాండం అందజేశామని పలువురు మహిళలు తెలిపారు. అధికారులు స్పందించి త్వరలోనే కుట్టు మిషన్లు వస్తాయని హామీ ఇచ్చారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు బీసీ కార్పొరేషన్కి సంబంధించిన కుట్టు మిషన్ల ట్రైనింగ్ పల్నాడు జిల్లాకి ఇవ్వడం జరిగిందండి.
కార్డ్స్ సంస్థ వారు ఈ ట్రైనింగ్ ఇప్పించారు. అయితే 3 నెలలన్న ట్రైనింగ్ 4 నెలలు పర్ఫెక్ట్గా 90% 100% కూడా అటెండెన్స్ తోటి స్టూడెంట్స్ బాగా నేర్చుకున్నారు. వాళ్ళు నేర్చుకొని కూడా చాలా నెలలు దాటిపోవడం వలన కుట్టు మిషన్ నేర్చుకున్నది మర్చిపోతున్నాము అనే వాళ్ళ ఆందోళన, కుట్టు మిషన్ వస్తుందో రాదోనని ఇతరులు చేసే ప్రచారానికి భయపడి వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతుంటే అటువంటిది ఏమీ లేదు అని కలెక్టర్ గారితో మాట్లాడడానికి తీసుకొచ్చాము. వాళ్ళందరూ వస్తుంటే మేము కూడా వచ్చాము. కలెక్టర్ గారు చెప్పారు, మీ మిషన్లు మీకు వస్తాయమ్మా, ఏం పర్వాలేదు, మేము బీసీ కార్పొరేషన్తో మాట్లాడుతున్నామని బీసీ కార్పొరేషన్తో మాట్లాడి మాకు హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ నెలలోనే మాకు కుట్టు మిషన్లు వస్తాయని మేమందరం ఆశిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, సార్ మీ తరపున మీరిచ్చిన మాట ప్రకారం మేమందరం నేర్చుకున్నాము, అందరము ఇప్పుడు ఏ వర్క్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాము, అలానే మాకు వర్క్ కూడా వస్తుంది. మీరు మిషన్లు ఇస్తే ఎవరింట్లో వాళ్ళం వర్క్ చేసుకొని మా కుటుంబానికి ఆధారంగా ఉంటామని ప్రతి మహిళ చెప్తున్నారు. వారి తరపున నేను వినవించుకుంటున్నాను. నరసరావుపేటలో స్థానిక పాతూరు శివాలయం వద్ద భవితా పాఠశాల నందు లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటి కృష్ణమూర్తి కేకును కట్ చేసి పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మేరీ కుమారి, కె పద్మజ, పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట రంగస్థలి నూతన కార్యవర్గ ఎన్నికల కార్యక్రమం 5/1/2026 ఉదయం 10 గంటలకు స్థానిక విజయ రెసిడెన్సీ నందు జరిగింది. 2026-27 మరియు 2027-28 ఆర్థిక సంవత్సరాలకు 2 ఏళ్ల పదవీ కాలానికి గాను జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా నల్లపాటి విజయ రామచంద్ర బోస్, ప్రధాన కార్యదర్శిగా ఏఏ మధుకుమార్ మరియు కోశాధికారిగా కనపర్తి సూరిబాబు ఎన్నికయ్యారు. పూర్తి కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు, ఈ కార్యవర్గం 2026 ఏప్రిల్ నుండి పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఎన్నికైన నూతన అధ్యక్షులు బోస్ నల్లపాటి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులుగా కపలవాయి విజయ్ కుమార్, మోదుగుల ఆరోగ్యం చౌదరి, కిలారు వెంకట్రావు మరియు ఎండిఎస్ సాషా వ్యవహరించారు. పల్నాడు జిల్లా అధ్యక్షునిగా మాచేటి పవన్ కుమార్ని ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ మరియు బీజేఎంసీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని ఆయన నివాసంలో భారతీయ జనతా మజ్దూర్ సెల్లోకి పల్నాడు జిల్లాకు చెందిన మాచేటి పవన్ కుమార్ను కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షేక్ ఖలీఫాతుల్లా మాట్లాడుతూ, భారతీయ జనతా మజ్దూర్ సెల్ కార్మికుల కోసం పనిచేసే ట్రేడ్ యూనియన్ చట్టంలో భాగమైన మజ్దూర్ సంఘం అని తెలిపారు. నకిరికల్లు మండల పరిధిలో ఉన్న అన్ని దాబాలు, హోటళ్లను సత్తెనపల్లి రూరల్ సిఐ కిరణ్, నకిరికల్లు ఎస్ఐ సతీష్ తమ సిబ్బందితో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏపీ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 సెక్షన్ 3 ప్రకారం తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా హోటళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించడానికి అనుమతి ఇవ్వరాదని, చట్టవిరుద్ధ కార్యక్రమాలు జరగకుండా చూడాలని హోటల్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగిన ఎడల యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. రొంపిచెర్లలో విజిలెన్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యం సీజ్ చేసినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శివరాత్రి సందర్భంగా నరసరావుపేటలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే అరవింద బాబు. హోటళ్లు, దాబాల నందు సీసీ కెమెరాలు తప్పనిసరి. సత్తెనపల్లి రూరల్ సిఐ కిరణ్. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో ఎమ్మెల్యే అరవింద బాబు రొంపిచెర్ల మండలంలో. అవాకులు చవాకులు పేల్తే ఖబర్దార్. మీడియా సమావేశంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జాన్ సైదా. స్వచ్ఛ సంక్రాంతి, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు సుబ్బయ్యపాలెంలో ఎమ్మెల్యే అరవింద బాబు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.